అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పెద్ద అబద్ధం చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ కూడా తనకు మాటిచ్చారని ట్రంప్ ఇటీవల వైట్ హౌస్ ప్రెస్ మీట్లో ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో ఇది భాగమని ఆయన చెప్పారు. కానీ భారత విదేశాంగ శాఖ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. ప్రధాని మోదీ అసలు ఈ అంశం గురించే మాట్లాడలేదని తెలిపింది. దాంతో ట్రంప్ మరోసారి అబద్ధం చెప్పినట్లు తేలింది. అగ్రరాజ్యానికి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్ ఇలా అబద్ధాల కోరుగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అయితే అక్టోబర్ 15న వైట్ హౌస్లో ట్రంప్ మాట్లాడారు. మోదీ తనతో సంభాషించారని, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును త్వరలో ఆపేస్తామని తనకు హామీ ఇచ్చారని ప్రకటించుకున్నారు. ఇది చాలా పెద్ద విషయంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపాలని ట్రంప్ చాలా నెలలుగా భారత్పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఆగస్టులో భారత్పై 25% అదనపు టారిఫ్లు విధించారు. మొత్తం 50% పెంచారు. రష్యా చమురు కొంటున్నందుకు ఇదొక శిక్ష అని ఆయన అన్నారు. చైనా తర్వాత రష్యా ఆయిల్ కొనే రెండో పెద్ద దేశం భారతే. 2024లోనే భారత్ $5 బిలియన్ల విలువైన ఆయిల్ కొనుగోలు చేసింది. అయితే ట్రంప్ మాటలను భారత్ వెంటనే తిరస్కరించింది. మోదీ ట్రంప్ మధ్య అలాంటి ఫోన్ కాల్ ఏమీ జరగలేదన్నారు విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్. తమకు ఆ సంభాషణ గురించి ఏమీ తెలియదని స్పష్టంగా చెప్పారు. భారత్ ఇంధన కొనుగోళ్లు దేశ ప్రజల అవసరాలు, ఆర్థిక లాభం ఆధారంగానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. దీంతో ట్రంప్ మాటలు మరోసారి ఫేక్ అని తేలింది. ఇదే విషయాన్ని మరోసారి ట్రంప్ను మీడియా అడగ్గా భారత్ తన మాటను కాదంటే భారీ టారిఫ్లు కట్టాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. కానీ అలా జరగదని నేను అనుకుంటున్నానని అన్నారు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ ఇలా అబద్ధాలు చెప్పడం ఇదే మొదటిసారి కాదు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ సైనిక ఘర్షణను తానే ఆపాను అని ట్రంప్ 50 సార్లకు పైగా చెప్పారు. అణుయుద్ధం అయ్యేది, తాను టారిఫ్లు పెడతానని చెప్పి ఆపానని ప్రకటించారు. కానీ భారత్ దాన్ని కూడా ఖండించింది. ఇరు దేశాల మిలిటరీ అధికారుల చర్చల ద్వారానే సమస్య సద్దుమణిగిందని, ఇందులో ఎవరి మధ్యవర్తిత్వం లేదని భారత్ స్పష్టం చేసింది. పార్లమెంట్లో కూడా ప్రధాని మోదీ ట్రంప్ మాటలను తప్పుబట్టారు. ఈ ఘటనలన్నీ భారత్ అమెరికా సంబంధాల్లో ఒత్తిడిని చూపిస్తున్నాయి. ఒకవైపు రక్షణ రంగంలో, టెక్నాలజీలో పెద్ద ఒప్పందాలు జరుగుతున్నాయి. మరోవైపు ట్రంప్ టారిఫ్లు, అబద్ధాలతో భారత్పై ఒత్తిడి పెంచుతున్నారు.